హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనము గగన్యాన్ మిషన్లో భాగంగా ఇస్రో ప్రయోగించబోతున్నటువంటి TV-D1 మిషన్ లేదా దీన్ని టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ అని కూడా పిలుస్తారు. దీనికి సంబంధించి ఇవాళ మనం చూద్దాం. ఏ కంటెక్స్లో దీన్ని మనం చదువుకుంటున్నాము? ఇస్రో గగన్యాన్లో భాగంగా TV-D1 పరీక్షను చేపడుతోంది. మనం నార్మల్గా ఏంటి గగన్యాన్ ప్రాజెక్ట్లో భాగంగా 3 పరీక్షల్ని చేపట్టాలనుకున్నాం. అంటే అందులో శాస్త్రవేత్తల్ని పంపించకుండా ప్రయోగాల్ని చేస్తారు. అవి 2 విజయవంతమైన తర్వాత 3వసారి శాస్త్రవేత్తల్ని స్పేస్ లోకి పంపించటం జరుగుతుంది. అంటే మన హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ కి సంబంధించి ఫస్ట్ హ్యూమన్స్ లేకుండా 2 ఫేజెస్ లో, ఆ తర్వాత హ్యూమన్స్ తో లాస్ట్ ప్రయోగం అనేది జరుగుతుంది. అందులో భాగంగా మొదటగా 2 మానవరహిత ప్రయోగాలు ఉన్నాయి కదా, అందులో మొదటిది ఈ TV-D1 అన్నటువంటిది. చూడండి, ఈ TV-D1 మిషన్ ద్వారా ఏంటి, క్రూ మాడ్యూల్ యొక్క రెడీనెస్ ఎలా ఉంది అనేసి చెక్ చేయటానికి. క్రూ మాడ్యూల్ అంటే ఏంటి, మనం ఎవరినైతే వ్యోమగాముల్ని పంపిస్తామో వాళ్ళను ఉంచేటటువంటిది క్రూ మాడ్యూల్ అన్నటువంటిది. అయితే ఇది రెడీగా ఉందా లేదా, దీని రెడీనెస్ ఎంత అని చెక్ చేయడానికి ఇప్పుడు ఈ ప్రయోగం. చూడండి, ఇందులో సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ ద్వారా దీన్ని పంపిస్తూ ఉన్నారు. ఇందులోకి వచ్చేసరికి 2 గుర్తుపెట్టుకోవాలి. ఒకటి క్రూ మాడ్యూల్ అన్నటువంటిది, 2 క్రూ ఎస్కేప్ సిస్టమ్ లేదా CES అన్నటువంటివి. ఇవి 2 ఇందులో చాలా ఇంపార్టెంట్. అయితే ఇది చూడండి, మ్యాక్ నెంబర్ 1.2తో ఇది ట్రాజెక్టరీలోకి వెళ్తుంది. మ్యాక్ అంటే ఏంటి, పర్ సెకండ్ ఎంత స్పీడ్ తో వెళ్తుందని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని మ్యాక్ స్పీడ్ అనేసి పిలుస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఏంటి 1.2 మ్యాక్ స్పీడ్ అంటే ఏంటి, పర్ సెకండ్ 1.2 కిలోమీటర్స్ వేగంతో ఇది వెళ్తుంది అనేసి. అయితే ఇప్పుడు ఈ టెస్ట్ ఏంటి అంటే అబార్ట్ మరియు క్రూ ఎస్కేప్ సిస్టమ్స్ ని ఇందులో ప్రయోగించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు శ్రీహరికోటలోంచి ఈ ప్రయోగాన్ని చేస్తున్నారు, అవునా? సో శ్రీహరికోటలోంచి ఈ ప్రయోగాన్ని జరిపిన తర్వాత కొంత దూరం మన ట్రాజెక్టరీలో వెళ్ళిన తర్వాత దాన్ని ఆ మిషన్ ని అబార్ట్ చేస్తారు. సో అప్పుడు అది మళ్ళీ తిరిగి కింద పడిపోతుంది కదా. ఆ టైంలో క్రూ మాడ్యూల్ అన్నటువంటిది శ్రీహరికోటకి దాదాపు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సముద్రంలో పడాలి. అది కూడా పారాచూట్స్ యొక్క సహాయంతో. అక్కడ నుంచి మనం దాన్ని రిట్రైవ్ చేసుకుంటాం అనమాట. సో ఈ ప్రయోగం అనేది సక్సెస్ఫుల్ గా జరిగితే నెక్స్ట్ గగన్యాన్ లో మనం ముందుకెళ్లొచ్చు. అందులో భాగంగానే చూడండి, క్రూ మెంబర్స్ యొక్క లైఫ్స్ ని ఇది సేఫ్ గార్డ్ చేస్తుందా లేదా అన్నటువంటి దాన్ని తెలుసుకోవటం కోసం ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. క్రూ ఎస్కేప్ సిస్టమ్ ఇది ఆటోమేటికల్ గా వేరియస్ ఆల్టిట్యూడ్స్ లోకి కిందికి వస్తూ ఉంటుంది. అందులో ఏమైనా మాల్ ఫంక్షన్స్ ఉన్నాయా, కరెక్ట్ గా ఇది క్రూ మాడ్యూల్ అన్నటువంటిది మన సముద్రం మీదకి వస్తుందా లేదా, ఇవన్నీ చెక్ చేయడానికి ఈ ప్రయోగం. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈ క్రూషియల్ సిస్టమ్ ఏదైతే క్రూ మాడ్యూల్ అన్నటువంటిది ఉందో ఇది సరిగ్గా పనిచేస్తోందా లేదా అన్నటువంటి తెలుసుకోవటానికి, అలాగే ఇండియన్ ఆస్ట్రోనాట్స్ యొక్క సేఫ్టీని ఎన్ష్యూర్ చేయటానికి. అంటే ఎందుకని ఇప్పుడు ఆ మిషన్ ని అబార్ట్ చేసి అక్కడి నుంచి కిందికి పడేయటం, ఇవన్నీ ఎందుకు అంటే రేపేదైనా మనం వ్యోమగాముల్ని పంపిస్తున్నప్పుడు మిషన్ సరిగ్గా పనిచేయలేదు, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, ఫెయిల్యూర్ అయింది, అప్పుడు అక్కడ నుంచి ఈ క్రూ మాడ్యూల్ అన్నటువంటిది సరిగ్గా భూమి మీదకి ల్యాండ్ అవుతుందా లేదా, ఇది మనం టెస్ట్ చేసుకోవాలి కదా. దానికి సంబంధించినటువంటిదే ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది. అక్కడ చూడండి, మనము ప్రయోగించిన తర్వాత సీక్వెన్స్ ఎగ్జిక్యూషన్ అనేది చేస్తారు అబార్ట్ మిషన్ కి సంబంధించి. అప్పుడు ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ అన్నటువంటిది దీని నుంచి సపరేట్ అవుతుంది. దాని తర్వాత పారాచూట్స్ యొక్క డిప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది. ఆ పారాచూట్స్ ద్వారా ఈ క్రూ మాడ్యూల్ అన్నటువంటిది సేఫ్ గా ల్యాండ్ అవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, శ్రీహరికోటకి దగ్గరలో ఒక 10 కిలోమీటర్ల దూరంలో సేఫ్ ల్యాండింగ్ అనేది జరుగుతుందా లేదా అని తెలుసుకోవటం కోసం ఈ ప్రయోగం. అయితే ఈ ప్రయోగంలో మేజర్ వెహికల్ సబ్ సిస్టమ్ టెస్ట్లు ఏమేం చేయటం జరిగింది అన్నటువంటిది ఇక్కడ ఇవ్వటం జరిగింది, ఒకసారి చూసుకోవాలి. చూడండి, ఈ TV-D1 ప్రయోగం అనేది ఎలా జరుగుతుంది, శ్రీహరికోటలో నుంచి దీన్ని ప్రయోగిస్తారు. ఇందులో భాగంగా ఏమేమి ఉంటాయి, బూస్టర్ ఉంటుంది, క్రూ మాడ్యూల్ ఉంటుంది, అలాగే క్రూ ఎస్కేప్ సిస్టమ్ అన్నటువంటిది ఉంటుంది. అంటే కింద ఏమో బూస్టర్ మాడ్యూల్, క్రూ మాడ్యూల్, అలాగే క్రూ ఎస్కేప్ సిస్టమ్ అన్నటువంటివి ఉంటాయి. అవి ట్రాజెక్టరీలో కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి బూస్టర్ అనేది కింద పడిపోతుంది సముద్రంలో, అప్రాక్సిమేట్ గా 6 కిలోమీటర్ల దూరంలో. దాని నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ముందుకు ఏమేమి వెళ్తాయి, క్రూ మాడ్యూల్ వెళ్తుంది, అలాగే క్రూ ఎస్కేప్ సిస్టమ్ అన్నటువంటిది ముందుకెళ్తుంది. దాని నుంచి క్రూ మాడ్యూల్ అనేది సపరేట్ అవుతుంది. ఆ క్రూ మాడ్యూల్ అన్నటువంటిది చూడండి పారాచూట్ల సహాయంతో దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో పడుతుంది. దాని తర్వాత మిగిలింది ఏంటి, CES అంటే క్రూ ఎస్కేప్ సిస్టమ్ అన్నటువంటిది. అది కూడా ట్రాజెక్టరీలో కిందికొస్తూ దాదాపు 14 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో పడటం జరుగుతుంది. ఇవన్నీ కరెక్ట్ గా జరుగుతున్నాయా లేదా అని తెలుసుకోవటానికే ఈ ప్రయోగం.
ఇది ఈ ప్రయోగానికి సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్ అన్నమాట. మనం చూడొచ్చు ఇందులో TV-D1 కి సంబంధించి ఇదిగో క్రూ మాడ్యూల్ అన్నటువంటిది వీటిని ఇక్కడ చూడొచ్చు. ఇది గగన్యాన్ యొక్క TV-D1 మిషన్ కి సంబంధించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.